గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నామినేట్ చేయడానికి ఒకరికి ఇవ్వాలి అంటే మాధురి గారిని ఎందుకు చూస్ చేసుకున్నావు? యాక్చువల్లీ నిజంగా చెప్తున్నాను, ఆవిడ పేరు మాధురి గారా అని కన్ఫ్యూజన్ ఉండే. నిజంగా ఐ స్వేర్ ఆవిడ అడిగేటప్పటికి చాలా ఇదిగా రియాక్ట్ అయ్యారు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్. అంటే మనం ఏంటంటే ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎంత పెరిగినా సరే ఒకలానే ఉంటారు అని అనుకుంటాం కదా, తెలియాలి అని చెప్పి నేను అనుకోలేదు ఎప్పుడు కూడా. సో చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అలా అనేటప్పటికి తర్వాత వచ్చి కట్ చేసేటప్పటికి అది ఉండిపోయింది అనమాట నాకు, మాట్లాడాలి అని చెప్పి. సరే వెళ్ళి గెలికినా మాట్లాడినా అయిపోయింది. బట్ ఆవిడ డైరెక్ట్ నామినేషన్ అని చెప్పి ఉందన్నమాట. నాకు ఆవిడ ఆ రోజు నామినేషన్ చేయబుద్ధి కూడా కాలే చెప్పాలంటే. ఆవిడ ఇద్దరు నామినేషన్ లో ఉన్నా సరే ఆవిడ చేసేదాన్ని కాదు, ఎందుకంటే ఆ వీక్ అంతా సటిల్డ్ అయిపోయారు కాబట్టి. బట్ ద థింగ్ ఇస్ ఆవిడ కిందకి ఇచ్చాను అంటే ఆవిడ గురించి మాటలు లూజ్ అయిపోతూ ఉంటారు ఎక్కువ. ఇప్పుడు డైరెక్ట్ నామినేషన్ అయినప్పుడు ఎవరితో కూడా నామినేషన్ పడదు. సో ఎట్లా మాట్లాడతారు అనేది తెలీదు. నిజంగానే కంట్రోల్డ్ గా ఉంటారా లేదా ఒక లిమిట్ క్రాస్ చేసి మాట్లాడతారా అనేది నాకు లైవ్ లో చూడాలని ఉంది నిజంగానే. సో ద థింగ్ ఈజ్ ఆవిడకి ఇస్తే ఎలా బిహేవ్ చేస్తారు, మిగతా ఎవరు వచ్చినా సరే ఆవిడకి ఎవరైనా నాకు క్లారిటీ ఉంది. నేను ఇస్తే ఎట్లా ఉంటారు అంటే అది జస్ట్ ఆవిడ ఎట్లా ఉంటారని ఎక్స్పోజ్ చేయడానికి ఆవిడని ఇచ్చాను అంతే. సరే, ఇదంతా ఒక యూటర్న్ చేసావు కదా. సో ఇది అయిన తర్వాత సంచాలకి ఎవరిని తీసుకుంటారని అడిగితే మళ్ళీ మాధురి గారే. అదేమైంది అంటే నా టీంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళ టీంలో కొంతమంది ఉన్నారు, విడిపోయినాం మొత్తం. సో ఈ టీంలో ఎవరు వచ్చినా నాకే సపోర్ట్ చేస్తారు, ఆ టీంలో ఎవరు వచ్చినా బర్నీ గారికి సపోర్ట్ చేస్తారు. అలా అయిపోయింది సిచ్యువేషన్. అక్కడ ఇద్దరు సంచాలకులు ఒప్పుకోవట్లే. సో ఏమన్నాము అంటే ఖచ్చితంగా మా మీద డెసిషన్ కాబట్టి ఫస్ట్ మీ దాంట్లో ఒకరు తీసేయండి, మా దాంట్లో ఒకరు తీసేయండి అని చెప్పి మేము అనుకున్నాం. కానీ అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు టవర్ కూడా చూడాలి అని చెప్పి. అప్పటికి కూడా ఆ టీమ్ లో అందరూ గట్టిగా మాట్లాడుతున్నారు కానీ మాధురి గారు సైలెంట్ అయిపోయారు. అది అబ్జర్వ్ చేసా. ఇప్పుడు నా టీమ్ లో తీసుకొని ఏమైతుంది, వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు అంటే క్లియర్ గా టీమ్ లో తీసుకున్నారు కాబట్టి అన్ఫేర్ జరిగింది అని చెప్పి మళ్ళీ ఇంకొక గొడవ చేస్తారు. అలా ఎలా ఒప్పుకుంటాము అని చెప్పి వాళ్ళు ఒప్పుకోరు. సో వాళ్ళ టీంలోనే ఒకరిని సెలెక్ట్ చేయాలి ఖచ్చితంగా. నాకైతే అది ఉంది. బర్నీ గారు అది ఆలోచించారో లేదో తెలియదు కానీ వాళ్ళ టీంలో ఒకరిని సెలెక్ట్ చేస్తేనే నాకు అది ఫేర్ డెసిషన్ వచ్చినా సరే అన్ఫేర్ డెసిషన్ వచ్చినా సరే బాగుంటది అని నా ఫీలింగ్ అనమాట. వాళ్ళ టీంలో ఎవరిని సెలెక్ట్ చేయాలని ఆలోచించినప్పుడు మిగతా వాళ్ళు ఎప్పుడైతే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చినా సరే ఎగురుతున్నారు, మాధురి గారు ఎప్పుడైతే సైలెంట్ అయిపోయారో అది చూసినప్పుడు ఆవిడకి నాకు పడదు. ఫేర్ డెసిషన్ తీసుకుంటారా అన్ఫేర్ డెసిషన్ తీసుకుంటారా, ఈ టైంలో ఆవిడ ఏంటి అని తెలుస్తుంది అని చెప్పి నేను మాధురి గారు నాకు ఓకే అన్నాను. ఆ టీంకే సపోర్ట్ చేసింది కాబట్టి మాధురి గారు బర్నీ గారు కూడా ఓకే అన్నారు. నిజంగా ఆ టైంలో అయితే మాధురి గారు ఫేర్ డెసిషన్ తీసుకున్నారు. అప్పుడే ఆవిడ మీద ఒపీనియన్ మారింది నాకు. ఎలాంటి ఆ తర్వాత మీరిద్దరూ మంచి క్యూట్ గా మాట్లాడుకుంటున్నారు కదా మాధురి గారు. అంటే నాకు నిజంగా అప్పుడు ఒపీనియన్ మారింది. ఓకే ఆవిడ ఒకవేళ ఫేర్ డెసిషన్ దగ్గరకు వస్తే నిజంగానే ఫేర్ గా ఉంటారు, అట్లా ఏమి ఇట్లా చెయ్యరు అని చెప్పి నాకు ఒక ఒపీనియన్ మారిపోయింది అనమాట. తర్వాత మంచిగానే ఉన్నారు నిజంగానే. లోపలికి వెళ్ళాక నాతో అట్లాగా కూర్చొని మాట్లాడేవారు. సో ఫన్నీగానే, కావాలని గొడవ ఏం లేదబ్బా. పేరు దగ్గర మా ఇద్దరికి కొంచెం అలా క్లాష్ వచ్చింది. ఆ క్లాష్ అంతా నామినేషన్ లో తీరిపోయింది. సంచాలకులు ఆవిడ గురించి నాకు ఒక ఐడియా వచ్చింది, ఆవిడకి నేను ఏంటంటే ఐడియా వచ్చింది. సో తర్వాత నార్మల్ అయిపోయింది. ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఫ్రెండ్స్ అని చెప్పను కానీ ఏదో చిన్నది మాట్లాడుకోవడం అయింది. మేబీ నామినేషన్ లో వచ్చుంటే మళ్ళీ పోరాడేవాళ్ళం అంతే. మరి ఉల్లిపాయలు దొంగతనం ఏంట్రా శ్రీజ లోపల? ఉల్లిపాయలు దొంగతనం చేశారా? కళ్యాణ్ చేశాడు, ప్లేట్ లో ఉంటే అది తీసుకొని తిన్నా, అది కూడా దొంగతనం అన్నారు. చెప్తున్నానా నిజంగానే ఆ రేషన్ అనేది ఇంత ఇచ్చారంట. ఆ టైంలో కూడా ఇట్లా చేశారు. నాకు అర్థం కాలే. ఆ వీక్ అంతా అలా జరిగింది. అంటే నాకు తెలిసి దొంగతనం చెయ్యాలని కాదు కానీ సతాయించడానికి కళ్యాణ్ చేసి ఉంటాడు. కానీ మిగతా వాళ్ళు రేషన్ ఆ వీక్ అంత ఎక్కువ వచ్చినా సరే ఎందుకు ఆ రేషన్ మేనేజర్ అట్లా ఉంది అని చెప్పి చేసినట్టున్నారు నాకు తెలిసి, ఇబ్బంది పెట్టడానికి. మొత్తానికి అలా యూటర్న్ అయింది అంతే. కానీ ఎంత ఫన్ అనిపించిందో పాప ఇమాన్యుయల్ ని కెమెరా ఇమ్ము కెప్టెన్సీలో గొడవలు అయినాయి. ఎంటర్టైనింగ్ వీక్ ఉంటది అనుకున్నాం కానీ ఇట్లా ఎంటర్టైనింగ్ వీక్ ఉంటదని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. చాలా ఫన్ అనిపించింది. ఎస్. సో మళ్ళీ ఎవరైనా సెలబ్రిటీస్ మిస్ అయ్యావా? హైపరాది గారు ఏమైనా కనెక్ట్ అయ్యారా? నాకు హైపరాది గారు నేను ఎప్పుడైతే ఆ వీడియో నిజంగానే అది నేను చూసినప్పుడు చాలా ఫీల్ అయినా. నేను దసరా ఎపిసోడ్ నుంచి వెయిట్ చేస్తున్నాం వస్తారని చెప్పి. సో చాలా ఫీల్ అయినా అనమాట. అది నాకు ఇంకా ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వకముందే రీల్స్ లో వస్తున్నాయి. సో చాలా ఫీల్ అయిపోయింది. అయితే నేను ఆ వీడియో పెట్టగానే నాకు నెక్స్ట్ లో చాలా మెసేజ్లు వచ్చాయి. చాలా మంది సెలబ్రిటీస్ మెసేజ్ చేసి కమెంట్స్ చేశారు. హైపరాది గారు పర్సనల్ గా వాట్సాప్ లో రీచ్ అవుట్ అయ్యి అది చెప్పారనమాట. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. నేను మధ్యలో లైక్ యూజ్ చేశాను ఇది కూడా. అంటే ఆ ఫీలింగ్ వేరే. ఆ స్టేజ్ మీద పంచులేసిన ఏదేసినా సరే లైఫ్ లాంగ్ గుర్తుంటది.
ఆ ఫీలింగ్ వేరే, అంతే, అది మిస్ అయ్యాను. సో ఎప్పుడైనా స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు హైపర్ ఆది గారితో ఖచ్చితంగా ఒక పర్ఫార్మెన్స్ ఉంటదేమో స్టార్ మాలో చూద్దాం. ఉండాలి వెరీ సూన్. తర్వాత మంచిగా పిలుస్తారు. బిగ్ బాస్ మీ దాంట్లో ఖచ్చితంగా 1 year అగ్రిమెంట్ ఉంటుంది కదా, అవునవును, ఉంటది. షోస్ కి కూడా పిలిచేది ఉంటుంది. సో ఖచ్చితంగా మేము మళ్ళీ ఆ స్టేజ్ మీద చూస్తాం. పాపం శ్రీముఖి గారు ప్లేస్ తీసేసుకుంటాను అన్నాం. పాపం ఆవిడ ఎంత భయపడతారో ఏంటో. లేలే, శ్రీముఖి అక్క ఇస్ వెరీ స్వీట్, వెరీ వెరీ స్వీట్. ఆమె కూడా నాకు కాల్ చేశారనమాట. నాకు నిజంగా మంచిగా అనిపించింది అనమాట. ఆమె నాకు ఎలిమినేట్ అయినా కూడా కాల్ చేశారు, హౌ ఆర్ యు అన్నట్టు. షీఈస్ వెరీ స్వీట్ అనమాట ఆవిడ. అక్కడ ఇంకా నిజంగా అంటే ఒక యాంకర్, ఒక హోస్ట్ అన్ని అవర్స్ ఆ స్టేజ్ మీద నిలబడి హోస్ట్ చేయడం అగ్ని పరీక్ష షోలో చూసాము, ఇంత కష్టపడతారా అనిపించింది. అంత కష్టపడతారా ఆమె. మేము అట్లీస్ట్ కూర్చుంటాం, ఆమె కూర్చొని కూడా కూర్చోదు, మాట్లాడుతూనే ఉండాలి. అసలు శ్రీముఖి అక్క ఇస్ తోప్. ఇంకా నేనైతే అంత పొగుడుతా. డైరెక్ట్ గా చూసాం, ఇలా టీవీలో చూసిన దానికి డైరెక్ట్ గా చూసిన దానికి చాలా తేడా ఉంటది. అన్ని ప్రెజర్స్ పెట్టుకొని స్పాంటేనిటీ గానీ, అవర్స్ కష్టపడ్డం గానీ. శ్రీముఖి అక్క ఇస్ వెరీ నైస్, వెరీ స్వీట్, వెరీ హార్డ్ వర్కింగ్. అంతే, సూపర్. సో ఈ సీజన్ లో ఉండుంటే ఇంకొక ఆడపుల్లని ఇంకొక స్టేజ్ మీద అలా చూసుండేవాళ్ళం. బట్ ఇంకా 1 year జర్నీ మా టీవీతో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఆ స్టేజ్ మీద చూస్తాం. మేబీ మళ్ళీ రీఎంట్రీ, మళ్ళీ వైల్డ్ కార్డ్ గా నెక్స్ట్ సీజన్ వెళ్ళొచ్చేమో, మళ్ళీ ఎంట్రీగా వెళ్ళొచ్చేమో. వి నెవర్ నో కదా. ఐ మేనిఫెస్టింగ్. May 19th మేనిఫెస్ట్ చేసావు, జూలైలో అగ్ని పరీక్షకి వెళ్ళావు. అసలు ఎవరు ఎక్స్పెక్టెడ్. సో మళ్ళీ ఇప్పుడు పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, మళ్ళీ వెళ్ళావు. ఏమో నెక్స్ట్ సీజన్ వెళ్ళొచ్చేమో. ఎవరి కోసం వస్తావో తెలియదు కదా. చాలా మిరాకిల్స్ జరగబోతున్నాయేమో. ఫినాలేలో ఉండొచ్చేమో. అప్పుడు వి నెవర్ నో కదా ఏమైతుందా అని చెప్పి చూడాలి. అయితే అబ్బా ఈ ఇంటర్వ్యూ ఒకప్పుడు మళ్ళీ కట్ చేసేసుకో, మళ్ళీ శ్రీజ స్టేజ్ మీద కనబడ. అంతే కదా. సూపర్. సో మాకు అన్ని క్లారిటీస్ ఇచ్చేసావు. ఇంకా సుమన్ శెట్టి గారు ఏంట్రా, అతను భలే క్యూట్ గా ఉంటారు కదా లోపల. చాలా మంచి అతను. అంటే ఎవరి గురించి మాట్లాడడం గానీ, వేరే వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయడం గానీ అట్లా ఏం లేదనమాట. ఆడతారు, వస్తారు. ఈ మధ్య గట్టిగా అసలు సంచాలకులో అమ్మో సుమనన్న ఫైర్ వచ్చింది అనిపించింది. సో గేమ్ అయితే మారింది, చూద్దాం. బాగానే సపోర్ట్ ఉంది కాబట్టి టాప్ లో ఉండొచ్చు అతను కూడా బానే. అంతే. సో మొత్తానికి నీ టాప్ లిస్ట్ 5 అనేది నువ్వు ఫిక్స్ చేసేసావు. ఇంకొక 7 weeks తర్వాత December 21st రోజు ఇంత పర్ఫెక్ట్ అనేది మాకు తెలుస్తుంది. అవును, అది కదా. సూపర్. అండ్ శ్రీజ మంచిగా ఇలానే కమర్షియల్స్ అన్ని చేసుకుంటూ, యాడ్ ప్రమోషన్స్ హిట్ చేయాలన్నావు కదా, అలాంటివన్నీ హిట్ చేస్తూ దమ్ము శ్రీజ యూట్యూబ్ ఛానల్ ని ఇలా పైకి తీసుకెళ్తూ అప్పుడప్పుడు మమ్మల్ని కూడా కొంచెం యాడ్ చేస్తూ ఖచ్చితంగా. అండ్ అలాగే యాక్టింగ్ నువ్వు అనుకునే విధంగా మంచి టఫెస్ట్ ఎక్సలెంట్ చాలా ఉమెన్ కి స్ట్రాంగెస్ట్ కంటెంట్ తో రావాలన్నట్టు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అక్క. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. నీ వ్యూవర్స్ కి, నీ ఫ్యాన్ పేజెస్ వాళ్ళందరికి అసలు ఇంత సపోర్ట్ వస్తుంది అని చెప్పి, అది కూడా ఒక కామన్ అమ్మాయి ఇలా బిగ్ బాస్ కి వెళ్తే ఇంత సపోర్ట్ వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అంత సపోర్ట్ మీరు నాకు ఇచ్చారు, అదైతే నాకు లైఫ్ లాంగ్ నేను గుర్తు పెట్టుకుంటాను. నాకు ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ కానీ అన్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాను. సో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ లవ్ యూ గైస్. ఒరే లాస్ట్ క్వశ్చన్ మర్చిపోయినరా, ఇంతమంది గురించి అడిగాం, ఇంకొక ఎక్సలెంట్ యాక్టర్ గురించి, ఒక హోస్ట్ గురించి అడగాలి నేను. ఎవరు? శివాజీ గారు. అతను చాలా, నాకు తెలియదు మిగతా వాళ్ళతో ఎట్లా బజ్ ఇంటర్వ్యూ చేశారో తెలియదు కానీ నాకు, నేను బయటకు వచ్చాక చెప్తున్నారు మిగతా వాళ్ళతో ఇలా ఉన్నారు అట్లా ఉన్నారు, కానీ నాతో చాలా మంచిగా ఉన్నారు. యాక్చువల్లీ బ్రేక్ ఇట్లా వచ్చినప్పుడు కూడా చాలా అప్సెట్ అయినట్టు ఉన్నావు కదమ్మా, ఇట్స్ ఓకే అమ్మా, లైఫ్ ఇట్లానే ఉంటది, అసలు చాలా బాగా చెప్పారు. నాకైతే నిజంగా శివాజీ గారు బాగా నచ్చారనమాట. సో యా, ఈటీవీలో సిరీస్ చూసా, బాగుంటది. #90s చాలా. #90s అంటే మన బోర్న్ ఇయర్. #90s ప్లీజ్ డూ వాచ్, చాలా బాగుంటది. ఇద్దరం కూడా అదే ఒకేసారి. అయితే మీ ఇంటికి మా ఇంటికి చుట్టాలా? ఇది కూడా సూపర్ రా శ్రీజ. సో మొత్తానికి నిజంగా మేము శ్రీజ బయటకు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా చాలా స్ట్రాంగ్ గా మేము చాలా ఎక్కువ కోరుకున్నాము ఉంటే బాగుంటుందని. పిఆర్ లేకుండా ఒక ఇన్ని ఫ్యాన్ పేజెస్ తో ఇంతమంది అభిమానుల హృదయాన్ని
సంపాదించుకుందాం, ఇక పైన కూడా అలాగే వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. స్టార్టింగ్ శ్రీజ అనగానే అమ్మో వాయిస్ చిరాకు, ఇరిటేటింగ్, గొడవలు, తగులు అన్న శ్రీజ అరే ఏమన్నా కంటెంట్ ఇస్తుంది, ఏమన్నా గేమింగ్ లో ఉంది, టైగర్ రా, నిజంగానే సీమ టపాకాయరా అనే నేమ్ తెచ్చుకున్నాం. అందరితో ఒక మంచి వైబ్. ఆ టైంకి గొడవ ఉన్న తర్వాత వెళ్ళి తనుజక్క, సంజన గారు, భరణి అన్న, మాధురి గారు, ఇలా పవన్ కళ్యాణ్, డెమోన్ పవన్, రీతు, ఇలా అందరితో ఇమ్ము అన్ని ఎంత బ్యూటిఫుల్ బాండింగ్ తో వచ్చాం. వాళ్ళందరూ సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా నీతో అందరూ ఇంతే బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఏదైనా సరే బాగానే ఉంటారా, ఏదో గొడవ అనేది బిగ్ బాస్ హౌస్ లోనే ఉంటారు తప్ప బయటకి ఎవరు కూడా క్యారీ ఫార్వర్డ్ చేయరు. సో బయటకు వచ్చాక మేబీ అందరూ మంచిగా కలిసి పార్టీ చేసుకుంటామేమో, అప్పుడు అందరూ ఒకటే. అక్కడ కాంపిటీషన్, బయటకు వచ్చాక అందరూ ఒకటే, ఎవరి లైఫ్ వాళ్ళంతే. సూపర్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అరే శ్రీజ, నాకు పార్టీ ఎప్పుడు? నీకు పార్టీ నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే, ఇప్పుడే తీసేసుకుందాం, పద పార్టీ చేద్దాం. అన్నిటికన్నా ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో చెప్పాలి నువ్వు నాకు. రెమ్యునరేషన్ ఒక కామనర్ కి అయితే ఇచ్చేలాగా మంచిగానే ఇచ్చారు, బాగానే ఇచ్చారు బీబీ టీం వాళ్ళు, అదైతే ఒప్పుకుంటాను. బట్ ఎంత అనేది ఇప్పుడు చెప్పలేం కదా, అదేంటో మాకే ఇంకా చేతిలోకి రాలేదు చెప్పాలంటే. షో అంతా అయిపోయినాక ఇస్తారనమాట వాళ్ళు. సో అప్పుడు అడిగితే మేబీ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తా. సరే సీక్రెట్ గా చెప్పు. చెప్పకూడదు, సీక్రెట్ గా కూడా చెప్పకూడదు అంటే, అమ్మో చూసారు కదా ఎంత కాన్ఫిడెన్షియల్ గా ఉంచేసిందో. ఓకే డన్, ఆ వాల్యూస్ కి మేము కూడా యాక్సెప్టెడ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బై బాయ్.